జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అహంకారం అనేది మనిషిని దైవాన్ని వేరు చేసేది. అహంకారం మనిషిని మాయలో పడేస్తుంది. జాగ్రత్త. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, డిసెంబర్ 2, 2024, సోమవారం. తిథి పాడ్యమి, మధ్యాహ్నం 12:43 వరకు. తదుపరి విదియ. నక్షత్రం జ్యేష్ఠ, మధ్యాహ్నం 3:45 వరకు. తదుపరి మూల. యోగము ధృతి, సాయంత్రం 4:01 వరకు. తదుపరి శూలము. కరణం భవ, మధ్యాహ్నం 12:43 వరకు. తదుపరి బాలవ, రాత్రి 12:59 వరకు. తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 6:21. సూర్యాస్తమయం సాయంత్రం 5:33. చంద్రోదయం ఉదయం 7:11. చంద్రాస్తమయం సాయంత్రం 6:23. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:45 నుండి 9:09 వరకు. యమగండం ఉదయం 10:33 నుండి 11:57 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:21 నుండి 2:45 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:19 నుండి 1:04 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:34 నుండి 3:19 వరకు. వర్జము రాత్రి 12:04 నుండి 1:44 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 6:27 నుండి 8:09 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:35 నుండి మధ్యాహ్నం 12:19 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:38 నుండి 5:29 వరకు. శుభ గడియలు ఉదయం 9:10 నుండి 10:30 వరకు. తిరిగి సాయంత్రం 4:24 నుండి 6:25 వరకు. డిసెంబర్ 2, సోమవారం. ఈ రోజు ఉన్న తిథి పాడ్యమి, మధ్యాహ్నం 12:43 వరకు ఉంది. తదుపరి విదియ. చంద్రుని కలలు తక్కువగా ఉన్న కారణం చేత ఈ రెండు తిథులను కూడా మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. ఒకవేళ ఈ రోజు శుభకార్యాలు ఏవైనా చేయాలనుకుంటే గనుక ఈ రోజు చంద్ర దర్శనం సాయంత్రం 5:33 నుండి 6:19 వరకు ఉంటుంది. ఈ చంద్ర దర్శనం అయిన తర్వాత ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మధ్యాహ్నం 3:45 వరకు వృశ్చిక రాశిలోను, తదుపరి ధనుస్సు రాశిలోను, సూర్యుడు వృశ్చిక రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మధ్యాహ్నం 3:45 వరకు మేషరాశి వారికి, తదుపరి వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు మధ్యాహ్నం 3:45 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం.
వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: పోలి పాడ్యమి, జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం, అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవం, ప్రపంచంలో 6000 గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి లక్కోజు సంజీవరాయ శర్మ గారి వర్ధంతి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బి నాగిరెడ్డి గారి జయంతి. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 2 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ప్రశాంతంగా గడుపుతారు. వృషభ రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. మిథున రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కర్కాటక రాశి ఆదాయం ఉంటుంది. సింహ రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. కన్యా రాశి కొత్త ఇష్టాలు ఏర్పడతాయి. తులా రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రావచ్చు. వృశ్చిక రాశి గతంలో చేసిన ఒక పని యొక్క ఫలితం ఈ రోజు వస్తుంది. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మకర రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కుంభరాశి ప్రశంసలు అందుకుంటారు. మీన రాశి దైవ బలం రక్షిస్తుంది. ఇవి ఈ రోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.